వైకాపా అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలోని 29వ డివిజన్లో వనమాడి కొండబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని కోరుతూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కాకినాడను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత నేడు కాకినాడ నగర ప్రజలకు ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్నికల పరిశీలకులు కేతా శ్రీనివాసరావు, డివిజన్ నాయకులు అమలకంటి బలరాం, పినిశెట్టి శ్రీనివాసరావు, సిరియాల రాము, పార్టీ నగర తెలుగు యువత అధ్యక్షులు చింతలపూడి రవి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్క్ స్థలంలో ఆ లో వోల్టేజ్తో కూడా తగ్గించాను. అదేవిధంగా మార్కెట్లో ఎక్కువ మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు, అలాంటి వాళ్ళందరూ అన్న క్యాంటీన్ పెట్టించాం ఇక్కడ. ఆ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేసాం, ఎంతో డెవలప్ చేస్తాం. మేము అధికారం కోల్పోయామండి. ఇదే మార్కెట్ నుండి మార్కెట్ వర్తకులకి తెలియకుండా ఈ మార్కెట్ అంతా పడగొట్టేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుని ఇలా ప్లాన్ చేసుకున్నాడు. దొరపూడి సత్యరెడ్డి దౌర్జన్యంగా ఖాళీ చేయమని చెప్పాడు. దౌర్జన్యంగా ఖాళీ చేయకపోతే ఇక్కడే ఉన్నాడు గోపాలకృష్ణ అని, అట్టుపల్లి వ్యాపారం చేస్తారండి. ఆయన ఏమన్నాడు తెలుసండి, నువ్వు కానీ ఖాళీ చేయకపోతే యానం నుంచి మందు శేషాలు తెచ్చి నీ షాపులో పెట్టేసి నీ కేసు రాసేస్తాను డైరెక్ట్గా బెదిరించారండి. ఆ రోజు నాకు చెప్తే నేను అన్నే పోలీసులతో మాట్లాడండి ఏంటి దౌర్జన్యం అని చెప్పి. ఇక్కడే రమణ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అన్నే ఏంటి దౌర్జన్యం చెప్పి కోర్టుకు వెళ్ళారండి. అంటే కోర్టుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ రోజున కోర్టుకు వెళ్ళారు. తర్వాత అధికారులతో నేను కోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినా తీసేద్దామని చూశారు. ఆ రోజు మేము కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి అండగా నిలిచి మార్కెట్ని కాపాడుకుంటూ వచ్చాం. ఈరోజు అన్న క్యాంటీన్ తీస్తారండి. 5 రూపాయలు భోజనం చేసి అన్న క్యాంటీన్ తీస్తారు. మళ్ళీ యథాప్రకారంగా వర్షం వస్తే మునిగిపోతుంది. మళ్ళీ డ్రైనేజ్ కూడా క్లీన్ చేయలేకపోతున్నారు. అంత మార్కెట్ వాళ్ళందరూ ధైర్యం ఇస్తున్నా, మీ మార్కెట్ మీకే ఉంటుందండి, ఎవరికైనా రావడానికి లేదు. పూర్వం నుంచి మీ తాత ముత్తాల వ్యాపారాలు చేసుకుంటారు. మీరు ఎవరు తీసే ప్రసక్తే లేదు, మీరే ఉంటారు. ఏది చేయాలన్నా మీ అనుమతితో చేస్తాం తప్ప మా సొంత నిర్ణయాలు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ మనం రాగానే అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ ఎక్కడైతే మూతపడిపోయిందో అన్ని కూడా సరిచేసి మార్కెట్ ములక్కండా చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.